మై డియర్ ఎస్ఆర్ఎస్ తమ్ముళ్ళు, నీ యవ్వ మనకి 2 మ్యాచ్లుంది. 2 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ఈజీగా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతాము. అరే మనం ప్లే ఆఫ్స్ కి వెళ్ళేది పక్కన పెడితే పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అరే ఏంది ఫ్యాట్ బ్రో అలా అంటున్నావు? నీ యవ్వ ఉన్న 2 మ్యాచ్లకి 2 మ్యాచ్లు గెలవాలే. ఎస్ఆర్హెచ్ అంటే ఏంటో చూపించాలే. పోయినసారి గిల్ తమ్ముడు వాళ్ళ స్టేడియంలో వాళ్ళేంటో చూపించారు. ఈసారి మన స్టేడియంలో మనమేంటో చూపించాలే. నీ యవ్వ వాళ్ళకిచ్చిన 2 పాయింట్లను ఒట్టిగానే పిక్కోవాలే. అరే ఏంది ఫ్యాట్ బ్రో, మీ ఓపెనర్ కాస్త హిట్టర్ అవుతున్నారు. అరే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 10 ఓవర్లనే ఫినిష్ చేస్తున్నారు. సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే దంచి కొడుతున్నారు. అరే ముందు చూస్తే గొయ్య, వెనుక చూస్తే బావి అన్నట్టున్నది. మీతో మ్యాచ్ ఆడే బదులు బై విన్ ఇచ్చేస్తే మంచిది అనిపిస్తున్నది. అరే ఎందుకు గిల్ తమ్ముడు అంత భయపడుతున్నావు? నీ అవ్వ లాస్ట్ మ్యాచ్ లో చూసావు కదా ఈ మోహిత్ పవర్ ఏంటో. 1 కాదు 2 కాదు ఏకంగా 3 వికెట్లు తీసా. ఈ మోహిత్ అంటే ఏంటో చూపించా. ఈ మ్యాచ్ లో కూడా అదే సీన్ రిపీట్ అవుతది. నీ అవ్వ మోహిత్ ఒక్కసారి ఫామ్ లో ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తా. అరే తమ్ముడు అది మీ అడ్డ కాబట్టి వికెట్లు పీకినావు. ఇది మా అడ్డ. ప్రతి బాల్ ఉప్పల్లో కొడితే తిప్పల్లో పడాల్సిందే. ఒక్కసారిగా మా హెడ్ అభిషేకులకు పూనకాలు రేగితే ఎలాంటి బౌలర్కైనా సుస్సు కదలాల్సిందే. అరే ఊరుకో ఫ్యాట్ బ్రో, పోయిన మ్యాచ్లో సిఎస్కేని ఎట్టా పిసికామో మర్చిపోయారా? నేను సాయి సుదర్శన్ కొట్టిన సెంచరీ చూశారు కదా. అలాంటి టఫ్ బౌలింగ్నే పిసికి పడేసాం. మీరెంత ఎలాగో ఉప్పల్లంటేనే బ్యాటింగ్ పిచ్ తయారు చేస్తారు. నీ ఎవరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని ఒక 300 రన్స్ కొట్టేస్తాం. సిఎస్కేని ఎలా పిసికామో అలాగే మిమ్మల్ని కూడా పిసికి పడేస్తాం. ఒక్కసారి హెడ్ ఎంట్రీ ఇచ్చాడా మీ బౌలర్ అంతా డెడ్డే. లాస్ట్ మ్యాచ్ లో అంత మంచి ఫామ్ లో లేదు కాబట్టి మ్యాచ్ బిస్కెట్ అయింది. ఈ మ్యాచ్ లో చూసుకో ఈ హెడ్ మిమ్మల్ని ఎలా డెడ్ చేస్తాడో. అరే హెడ్ అన్నా మనం పవర్ ప్లేలోనే తల ఒక సెంచరీ కొడదాము. సింగిల్ తిరుగుడు అంటూ ఏమీ ఉండదు. నువ్వు ఒక ఓవర్ 4 6లు పిసుకుడు, నేను ఒక ఓవర్ 4 6 పిసుకుడు. అరే అంతే తమ్ముడు, మనమున్న ఫామ్ కి ఒక్కొక్కరిని పిసికి పడేయాలి అంతే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.